హాయ్ హలో, నా పేరు ఉమా కిరణ్. నేను ఇప్పుడు చేసేది ఆలూ ఫ్రై అండి. ఆలూ ఫ్రై చాలా ఈజీయే కదా అని మీరు అనుకుంటున్నారు. చాలా ఈజీయేనండి. పిల్లలకు కూడా ఇష్టంగా తినే ఈ ఆలూ ఫ్రై మనం కొంచెం డిఫరెంట్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలు, ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఇంతేనండి. వీటితో నేను ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇప్పుడు కొంచెం మిక్సీ చేసుకోవాల్సింది పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర అండి. ఈ 3 కలిపి మనం కొంచెం మిక్సీ కొట్టుకోవాలన్నమాట. నేను ఆలూని చెక్కేసి ముక్కలు కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఈ ఆలూని మనం ఇలా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు నేను మిక్సీ చేస్తున్నాను. ఇప్పుడు నేను 3 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మిక్సీ చేస్తున్నాను. చూసారండి, ఇప్పుడు నేను ఈ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర మిక్సీ చేసుకున్నాను. కొంచెం జీలకర్రని ఇప్పుడు నేను కళాయిలో వేసి వేపుతాను. ఉల్లిపాయలు నేను కట్ చేసి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఇది వేగాలి. ఇప్పుడు నేను బంగాళదుంపలు కడిగేసి ఈ పక్కన పెట్టుకుంటున్నాను. జీలకర్ర వేగింది కదండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో బంగాళదుంపలు వేసుకోవాలి. ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. పసుపు సరిపోయినంత. పసుపు కొంచెం ఇది కొంచెం వేయకనండి. ఇప్పుడు నేను మిక్సీ చేసుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ మిక్సీ చేసుకున్నాను కదా, అది వేసుకొని ఇప్పుడు ఫ్రై చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం ఉడికాక మనం వేసుకోవాలి, అయితే అడుగు పట్టేస్తుంది. వేసుకొని బాగా వేపుకొని సిమ్లో పెట్టుకోవాలి.